అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు బెంగళూరులో బీబీక్యూకి వెళ్తున్నామండి. ఇంతకు మొదలు మేము హైదరాబాద్ ఏబిఎస్ బీబీక్యూలో దాదాపు 2-3 times వెళ్ళామండి. అక్కడైతే చాలా మంచిగా ఉన్నది, చాలా బాగా టేస్ట్గా ఉన్నది. బట్ ఇక్కడ ఫస్ట్ టైం బెంగళూరులో బీబీక్యూకి వెళ్తున్నాము. ఇది ఏబిఎస్ కాదండి, ఇది బీబీక్యూ నేషన్. ఓకే, అక్కడికి వెళ్ళి దాన్ని టేస్ట్ చేస్తూ అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఓకే, లెట్స్ గో. సజ్జాపూర్ వచ్చేసామండి. బార్బిక్యూ నేషన్. ఇక్కడ మండే టు ఫ్రైడే 699 రూపీస్ అండ్ సాటర్డే అండ్ సండే 399 రూపీస్ అండి. ట్యాక్సెస్, జిఎస్టీ అది ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు టైము 2:20 అయిందండి. ఫుల్ ఉన్నారు, హెవీ రష్గా ఉంది. చాలా పెద్దది కూడా ఇది బార్బెక్యూ. 12 నుంచి 5 వరకు ఉంటుందండి. ఈ టైం లోపల మీ ఇష్టం, మీరు ఎంతవరకైనా తినండి, ఏమైనా తినండి. అక్కడ ఉన్న వాటిల్లో ఎన్నిసార్లైనా తినండి, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. బట్ అయితే వేస్ట్ అయితే చేయపాకండి. ఇది మెయిన్ కిచెన్ అండి. మనకిచ్చే ఐటమ్ సగం ఇక్కడ హాఫ్ బాయిల్ చేసి ఇస్తారు. తర్వాత మన దగ్గర ఉన్న బార్బెక్యూలో మిగతా మనము బాయిల్ చేసుకుని వాటిని తినొచ్చు. మొత్తం నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. ఒకసారి బార్బెక్యూలో ఏమున్నాయో చూద్దామండి. ఇక్కడంతా ఒక ఫ్రూట్స్ పెట్టారు. ఇకపోతే ఇదంతా వెజ్ ఐటమ్ అండి. వెజిటబుల్ పులావ్, వైట్ రైస్ అండ్ సాంబార్, పన్నీర్, నూడిల్స్, గోబీ, పాస్తా. ఇందులో ఏముంది, పప్పు, సాంబార్ లైక్ దట్ అదే ఉందండి. పెరుగు. సో ఏబిఎస్కు దీనికి కంపేర్ చేస్తే ఇక్కడ ఐటమ్ చాలా తక్కువగా ఉందండి. ఇది సూప్ చేసి పెట్టున్నారు. ఇది ఒక చికెన్ సూప్ అండి. ఇది నాన్ వెజ్ ఐటెంలోకి వచ్చేసారు. చికెన్ పులావ్, మటన్ కర్రీ, అండ్ ఫిష్ కర్రీ. బస్ ఇంతే. బట్ ఏబిఎస్లో ఇలా ఉండదండి, చాలా ఐటమ్స్ ఉంటుంది. అక్కడ చికెన్ పలావ్ ఉంటుంది, మటన్ పలావ్ ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, ఫిష్ కర్రీ ఉంటుంది. ఇట్లా చాలా ఐటమ్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ చాలా ఐటమ్ తక్కువ ఇచ్చాడు. ఈవెన్ వెజ్లో కూడా చాలా తక్కువ ఐటమ్ ఇచ్చాడు. ఇది పెసరపప్పు స్వీట్ అంటండి. సమ్ కేక్స్ పెట్టారు, గులాబ్ జామ్ అండ్ కొంత ఐస్ క్రీమ్. ఇలా లైట్గానే వదిలేస్తాడు. టేబుల్ దగ్గర బార్బెక్యూ పెట్టి మొత్తం రెడీ చేసి పెట్టున్నారండి. ప్లేట్స్ గీట్స్ అన్నీ పెట్టారు. ఇక వెయిటర్స్ వచ్చి కొంత ఐటెం బార్బెక్యూలో పెడతారు, కొంత ఐటెం మనకు వడ్డిస్తారండి. అంటే ఫస్ట్ కార్న్తో బిగిన్ చేస్తారండి.
ఇది ఎక్కడేనంటే ఏబిఎస్లో కూడా అలాగే కార్న్తోనే బిగింగ్ చేశారు. కార్న్ ఇక్కడ ఉడికించి జస్ట్ వాటిని ఫ్రై చేసి అంత కారం మసాలా లైక్ దట్ అట్లా చేసి ఇస్తారు. ఇవి మంచిగానే ఉంటాయి. ఇది ఎక్కడైనా తినండి బాగుంటాయి. అక్కడ బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి. ఆ తర్వాత మనకు బార్బెక్యూలోకి చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్ నాన్ వెజ్కి సంబంధించి ఇవి ఇచ్చారు. ఇకపోతే పన్నీర్ ఇచ్చారు, పైనాపిల్ ఇచ్చారు. ఇలా ఇవి మీరు ఎన్నైనా తినండి. అలా బార్బెక్యూలో తెచ్చి పెడతానే ఉంటారు. మీ దగ్గర మీరు తినడం అయిపోయిన వెంటనే మళ్ళా తెచ్చి పెడుతూ ఉంటారు. మీకు వాటిల్లో ఒకే ఐటెం నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానీ, ప్రాన్ కానీ, ఫిష్ కానీ, వీటిల్లో వాళ్ళు పెట్టే మటన్లో వీటన్నిటిలో కూడా ఒకే ఐటెం నచ్చింది అనుకో, మీకు అదే తెమ్మంటే అదే తెచ్చి పెడతారు. సో అట్లా ఇబ్బంది ఏం లేదు. మీరు ఎంత కావాలనుకుంటే అంత తినండి. చాలామంది అనుకుంటారు, అరే బాయ్ మనం ఇంత పైసలు పెట్టిపోయి తింటున్నాం మరి అదర తిని రావాలని. అంత సీనే లేదు. అక్కడికి వెళ్ళి మనం తిననేలేము. కొంచెం ఇంట్లో కంటే కూడా కొంచెం ఏమైనా ఎక్కువ తింటే తినగలం అంతే, అంతకంటే ఎక్కువ తినలేము మనం. కానీ అక్కడ తినడం ఇంపార్టెంట్ కాదు. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక 2-3 అవర్స్ అన్నం తింటూ మనం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. దానికోసమే బార్బెక్యూకి వెళ్తారు అందరూ. అక్కడ ఎంత పెడుతున్నారు, మనం 999 రూపీస్ కడుతున్నాము, మస్తు తింటున్నాము అనే ఫీలింగ్ కోసం అయితే ఎవరు వెళ్తారు అనేది నా ఉద్దేశం కాదు. మనకు తెచ్చిన ఐటమ్ అంతా ఆ బార్బెక్యూలోని వేడి బుగ్గల సెగతోటి బాగా ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై తిన్న తర్వాత చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎలా చేసుకున్నామో అలాగే ఉంటుంది. ఇప్పుడే వెయిటర్ చికెన్ లెగ్ పీస్ మాత్రమే చేసి మనకు వడ్డిస్తున్నారండి. బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. బాగా మెత్తగా ఉడికింది. మసాలా కూడా చాలా బాగుంది. करते हैं पुलाव रेसिपी का చికెన్ పలావ్ మటన్ కర్రీ. చికెన్ పలావ్ అయితే చాలా బాగుందండి. మటన్ కర్రీలో స్వీట్ వేశారు, బట్ మటన్ కర్రీలో స్వీట్ ఎందుకు వేస్తారో దేవుడికి తెలుసు. బాగలేదు, అస్సలు బాగలేదు మటన్ కర్రీ. చికెన్ సూప్ తాగుతున్నానండి. వేడివేడిగా ఉంది, అదిరిపోతాము. బాగుంది.
Ini aja. Biasa namanya aku video kalian aja sudah. Okay, cupcake, fruit custard, basanti, and semia kheer, watermelon. ఇదేంటో నా పేరు తెలియదు. షాహీ టుకుడా. షాహీ తుకడా. ఓకే, ఇవన్నీ తిరిగి చూద్దాం ఎలా ఉంటుంది. ఏకే బోల్తే ఇస్కు బాసుంది. బాసుంది. ఫస్ట్ బాసుంది తిన్నాను. ఎలా ఉంటుంది? బాగుంది. సేమ్ అయితే ఏ కాట ఓగల్ పోయాలి. ये कस्टर्ड माँ है, कस्टर्ड फिर कस्टर्ड दे दो। मेरा चावल सेंसिटिव बैठो निंपी थोड़ा बिरयानी చాలా బాగుంది కస్టర్డ్. अभी क्या है కస్టర్డ్ ఇది అట్లా చేస్తారండి. చాలా బాగుంది. बच्चे की तरह वीडियो कॉल सब आइसक्रीम होगा अलग मैं इसको क्या बोलते हैं? शाही टुकड़ा शाही टुकड़ा दिखता है. शाही टुकड़ा. ये स्वीट है, भరించలేని స్వీట్ చాలా ఎక్కువగా ఉంది. आपा के पास ఇప్పుడే స్వీట్ తిన్నాం కదా, ఆ స్వీట్కి వ్యతిరేకంగా ఇప్పుడు హాట్ తిందాం. హాట్ ఏం తిందాం? చికెన్ తిందాం. చికెన్ బార్బిక్యూ